ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 42వ వచనము. సహోదరి సహోదరులారా, అపోస్తలుడైన పౌలు మృతుల పునరుత్థానమును గూర్చి మాట్లాడుతూ ఈ మాట పలుకుతున్నాడు. మరణం నుంచి సజీవంగా లేచిన తరువాత విశ్వాసులకు మహిమతో కూడిన దేహాలుంటాయని, అవి మరెన్నటికీ నశించవని, అవి ఆధ్యాత్మిక జీవితానికి చక్కగా సరిపోయినవై ఉంటాయని ఒక్క మాటలో చెప్పాలంటే క్రీస్తు సజీవంగా లేచినప్పుడు ఆయనకున్న దేహంలాగా ఉంటాయని ఇక్కడ తెలియజేస్తున్నాడు. పై వచనాల్లో కొందరు క్రైస్తవులు అడిగిన కొన్ని ప్రశ్నలకు పౌలు ఇక్కడ జవాబిస్తున్నాడు. వారు అపనమ్మకంతో బహుశా సజీవంగా లేవడం అనే సత్యాన్ని హేళన చేస్తూ కూడా ఈ ప్రశ్నలు అడిగినట్టున్నారు. ఎందుకంటే పౌలు అలా అడిగిన వాణ్ణి తెలివి తక్కువవాడా అన్నాడు. ప్రియులారా, మానవ దేహం విత్తనం వంటిది. అది చనిపోయిన తర్వాత ఇప్పుడు కనిపిస్తున్న దానికి పూర్తి భిన్నమైనదిగా మార్పు చెందుతుంది. రాబోయే లోకంలో వివిధ రకాలైన దేహాలు, వివిధ రకాలైన మహిమలు ఉన్నాయి. దేవుడు ఈ భౌతికమైన వాటిని తీసుకొని తన ఇష్టం వచ్చిన రీతిలో మార్చగలడు. విశ్వాసుల దేహాల విషయంలో కూడా అలా చేయగలడు, చేస్తాడు కూడా. అందుకే పౌలు, ఓ అవివేకి, నీవు విత్తునది చచ్చితేనే గాని బ్రతికింపబడదు గదా. నీవు విత్తుదారిని చూడగా అది గోధుమ గింజ అయినను సరే, మరి ఏ గింజ అయినను సరే, వట్టి గింజనే విత్తుచున్నావు గాని పుట్టబోవు శరీరమును విత్తుటలేదు. అయితే దేవుడే తన చిత్త ప్రకారము నీవు విత్తిన దానికి శరీరము ఇచ్చును, మరియు ప్రతి విత్తనమునకును దాని శరీరము ఇచ్చుచున్నాడు. మాంసమంతయు ఒక విధమైనది కాదు. మనుష్య మాంసము వేరు, మృగ మాంసము వేరు, పక్షి మాంసము వేరు, చేప మాంసము వేరు. మరియు ఆకాశ వస్తు రూపములు కలవు, భూవస్తు రూపములు కలవు. ఆకాశ వస్తు రూపముల మహిమ వేరు, భూవస్తు రూపముల మహిమ వేరు. సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు, నక్షత్రముల మహిమ వేరు. మహిమను బట్టి ఒక నక్షత్రమునకును మరి ఒక నక్షత్రమునకును భేదము కలదు గదా. మృతుల పునరుత్థానమును అలాగే. శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును. ఘనహీనమైనదిగా విత్తబడి మహిమగలదిగా లేపబడును. బలహీనమైనదిగా విత్తబడి బలమైనదిగా లేపబడును. ప్రకృతి సంబంధమైన శరీరము విత్తబడి ఆత్మ సంబంధ శరీరముగా లేపబడును. ప్రకృతి సంబంధమైన శరీరం ఉన్నది గనుక ఆత్మ సంబంధమైన శరీరము కూడా ఉన్నది అని. ప్రియులారా, రక్తమాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొననేరవు, క్షేత అక్షేతను స్వతంత్రించుకొనదు. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను. మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక రెప్పపాటున కడబూరం మ్రోగగానే మనమందరము మార్పు పొందుదుము. బూరం రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు. మనము మార్పు పొందుదుము. క్షయమైన ఈ శరీరము అక్షేతను ధరించుకొనవలసి ఉన్నది, మర్త్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకొనవలసి ఉన్నది. ఈ క్షయమైనది అక్షేతను ధరించుకొనినప్పుడు, ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకొనినప్పుడు విజయమందు మరణము మృంగివేయబడెను అని వ్రాయబడిన వాక్యము నెరవేరును. ఓ మరణమా, నీ విజయం ఎక్కడా? ఓ మరణమా, నీ ముల్లెక్కడా? మరణపు ముళ్ళు పాపము, పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే. అయినను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక. అపోస్తలుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచూ కనిపెట్టుచున్నది. ఏలయనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్రము పొందుదునను నిరీక్షణ కలదై స్వేచ్ఛగా కాక దానిని లోపరిచిన వాని మూలముగా వ్యర్థపరచబడెను. సృష్టి యావత్తు ఇదివరకు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవ వేదన పడుచునున్నదని ఎరుగుదుము. అంతేకాదు, ఆత్మ యొక్క ప్రథమ ఫలముల నొందిన మనము కూడా దత్తపుత్రత్వము కొరకు, అనగా మన దేహం యొక్క విమోచనము కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాము. ఏలే అనగా మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడితిమి. నిరీక్షింపబడినది కనబడినప్పుడు నిరీక్షణతో పని ఉండదు. తాను చూచుచున్న దాని కొరకు ఎవడు నిరీక్షించును? మనము చూడని దాని కొరకు నిరీక్షించిన ఎడల ఓపికతో దాని కొరకు కనిపెట్టుదుము. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలే అనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు గాని ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనస్సు ఏదో ఎరుగును. ఏలే అనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనము చేయుచున్నాడు అని. సహోదరి సహోదరులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనం మీకు ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలి ఉందుమని ఎరుగుదుము.
ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకొనిన ప్రతివాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తను పవిత్రునిగా చేసుకొనును. పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును. ఆజ్ఞాతిక్రమమే పాపము. పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియను. ఆయన యందు పాపమేమీ లేదు. ఆయన యందు నిలిచి ఉండువాడెవడునో పాపము చేయడు. పాపము చేయువాడెవడునో ఆయనను చూడను లేదు, ఎరుగనూ లేదు. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, శరీరము క్షేమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడునని, ఘనహీనమైనదిగా విత్తబడి మహిమగలదిగా లేపబడునని, బలహీనమైనదిగా విత్తబడి బలమైనదిగా లేపబడునని నీవు సెలవిచ్చావు. తన నీకు స్తోత్రములు. దేవా, మేము నీ యందు విశ్వాసముంచి నీవిచ్చే రక్షణను పొందుకొని అక్షయదేహమును పొందుకోవాలనే నిరీక్షణతో ముందుకు సాగే వారంగా ఉండుటకు సహాయము దయచేయమని, నీ యందు ఈ నిరీక్షణ పెట్టుకొనిన మేము నీవు పవిత్రుడవై ఉన్నట్టుగా మమ్మును మేము పవిత్రము చేసుకొని నీ ఆజ్ఞలు గైకొనుచు నీ యందు నిలిచి ఉండే వారముగా ఉండుటకు కృపచూపమని, నీవు ప్రత్యక్షమైనప్పుడు నీవు ఉన్నట్లుగానే నిన్ను చూచి నిన్ను పోలి ఉండే భాగ్యం మాలో ప్రతి ఒక్కరికి నీ దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.